కేంద్రం మీద చేస్తున్నటువంటి పోరాటంలో మేము సైతం నిలబడతామని చాటి చెప్పడానికి విచ్చేసినటువంటి విజయనగరం జిల్లా ప్రజానికానికి, మా సోదర సోదరీమణులకి, మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం అందరం కూడా ప్రత్యేకమైనటువంటి సాక్షులం. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందులతో ప్రారంభమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలనంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి సహకారం ఉండాలని ఒక ముందు చూపుతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రధాని మన నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆయనతో పొత్తు పెట్టుకొని మనం ముందుకు నడిచాం. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు మన తిరుపతి వెంకన్న సాక్షి అండగా ఉన్నప్పుడు మరి ఆ రోజు ఆయన అన్ని రకాలుగా అండగా ఉంటానని, రాజధాని ఢిల్లీకి మించినటువంటిది మీకు కట్టిస్తానని, మరొక పక్కన రైల్వే జోన్ మీ అందరికీ కూడా ఇస్తానని, మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల వరకు మీకు కేటాయిస్తానని చెప్పినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నోరు మెదపకుండా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున పోరాడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. 4 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఘనకార్యం ఏది కూడా లేదు. అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి, కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా ముందుకు రాలేదు. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మోదీని ఎదిరించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అందరూ కూడా భయపడ్డారు. కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చెందితే మొట్టమొదటిగా నిల్చున్నటువంటి వ్యక్తి నేనే అవుతానని మోదీ గారికి 30 చెరువులు నీళ్లు తాగించినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. ఆ రోజు ఏ హామీలైతే ఇచ్చారో గౌరవప్రదంగా వాళ్ళతో ఎన్డీఏలో పొత్తులో ఉన్నప్పుడు గౌరవప్రదంగా అడిగాం. పార్లమెంటు సాక్షిగా అన్ని విధాలుగా ప్రయత్నించాం. మనకి రావాల్సినటువంటి 19 విభజన హామీలు, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి జీవనాడిగా ఉన్నటువంటి ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు కానీ, మరొక పక్కన రైల్వే జోన్ కానీ, కడపలో స్టీల్ ప్లాంట్ కానీ, అమరావతి రాజధాని కానీ, వెనుకబడినటువంటి జిల్లాలకి సంవత్సరంగా రావాల్సినటువంటి 50 కోట్ల రూపాయల నిధులు కానీ, దుగ్గరాజపట్నంలో పోర్టు కానీ, ఈ గిరిజన యూనివర్సిటీ ఏదైతే విజయనగరం జిల్లాలో రావాల్సినటువంటి ఉన్నాయో, ఇటువంటి ఎన్నో విషయాల మీద మాకు న్యాయం చేయండి. ఈ పొత్తు మేము పెట్టుకున్నటువంటిది మా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని బల్లగుద్ది పార్లమెంటులో చెప్పినా సరే అనేక సందర్భాల్లో విననప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సుమారు 29 సార్లు ఢిల్లీ గడప తొక్కి ఆడినప్పుడు కూడా ఎక్కడ కూడా కదలిక రాకపోతే మన పోరాటాన్ని ముందుకు నడిపించి దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 15 మంది రాష్ట్ర ఎంపీల నుంచి ఒక అవిశ్వాస తీర్మానం పెట్టి ఢిల్లీ సైతం భారతదేశం సైతం గడగడలాడించినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒకే ఒక్క ఉద్దేశంతో పెట్టాం. 15 మంది ఎంపీలు 545 మంది సభలో పెట్టామనంటే మన రాష్ట్రం తాలూకా గొంతుని అక్కడ వినిపించాలని, మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఢిల్లీ స్థాయిలో వినిపించాలని, దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది జనాభా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం తెలుసుకొని మనకు అండగా నిల్చొని మోదీని ఎదిరించేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు కూడా కలిసి వస్తారని ఆ రోజు అవిశ్వాస తీర్మానంలో ఎర్రన్నాయుడు గారు ఉంటే ఏ తరహాలో పోరాడేవారో అదే తరహాలో పోరాడాలని ఒక అవకాశం తీసుకొని ఆ రోజు మీ అందరి కూడా వినిపించడం జరిగింది. అయినా కదలిక రాలేదు. కానీ ఈ రోజు మనం పోరాడుతున్నామనంటే పగ పెంచుకుంటున్నారు. ఏ రకమైనటువంటి పగ? ఈడీల్ని ఈ రోజు పంపిస్తున్నారు, సిబిఐ వ్యవస్థని తారుమారు చేసి మన మీదకు పంపిస్తున్నారు. మన సుజనా చౌదరి గారిని ఈ రోజు చూసుకుంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి ఒక పక్కన ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టాల హామీల అమలు కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించినటువంటి ఆ నాయకుడికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద అవినీతి బురద జల్లాలనే ఒక ఆలోచనతో, చెడు దురభిప్రాయంతో ఈ రోజు ఈడీతో అటాచ్మెంట్ చేయడం జరిగింది. ఆయన కూడా బలంగా ప్రెస్ ముందుకు వెళ్ళి ఈ యొక్క ఆధారాలతో ఏదైతే పెట్టారో నిరూపించమన్నానంటే ఒక్క బీజేపీ నాయకుడు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. అదే రకంగా సీఎం రమేష్ గారిని కానీ, మనకున్నటువంటి అనేక మంది నాయకులు మన రాష్ట్రంలో వ్యాపారం చేసి ఉపాధి కల్పన కోసం కృషి చేస్తున్నటువంటి ఎంతో మందికి ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని అల్లుకొల్లోలం చేయాలని వాళ్ళ గుప్పెట్లో సిబిఐని, ఈడీ వ్యవస్థని, ఆర్బీఐని ఇటువంటి సంస్థలన్నీ కూడా దుర్వినియోగం చేసుకొని రాష్ట్రం మీదకి వదులుతున్నారు. అటువంటి దుర్మార్గం చేస్తే, అటువంటి దండయాత్ర ఈ రాష్ట్రం మీద చేస్తే
దేశం మీద దండయాత్ర చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి పాదం మొదలుగేస్తున్నారు. అది తట్టుకునేటటువంటి శక్తి మీకుందా అనేది మోదీ గారికి సభ ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎంత అన్యాయం చేశారో మీరందరూ కూడా తెలుసుకోవాలి. 4 సంవత్సరాలుగా మా అమరావతి రాజధాని కట్టడానికి నిధులు ఇవ్వండి అంటే ఈ రోజుకి ఇచ్చినటువంటి నిధులు 1500 కోట్ల రూపాయలు. కానీ గుజరాత్లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కోసం 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మోదీ గారికి విజయనగరం సభ నుంచి నేను ప్రశ్నిస్తున్నాను, మీకు అసలైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మీద మీకు గౌరవం ఉంటే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఏదైతే ఒక యూనిటీ దేశ ఐక్యత కోసం మీరు పెట్టారని ఒక గౌరవం ఉంటే, ఆ రోజు విగ్రహం ముందు కేవలం మోదీ గారు మీరు ఒక్కరే ఇలా నిల్చొని ఫోటోలు దిగరు. ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి 29 ముఖ్యమంత్రులను కూడా పిలిపించి చేతిలో చెయ్యి వేసుకొని ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని మీరందరినీ కూడా కలిసికట్టుగా ఆ రోజు నిల్చునేవారు తప్ప ఏదో మీ సోకుల కోసం మీ ఫోటోల కోసం 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా రాజధానికి అసలు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నటువంటి ప్రధానమంత్రికి నిలదీసేటటువంటి ప్రయత్నం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేయాలని తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా వెనుకబడినటువంటి జిల్లాలు మనకి ఎటువంటి ఆధారం లేదు. ఇటు శ్రీకాకుళం జిల్లా ఎలా ఉందో అదే రకంగా విజయనగరం జిల్లా ఉంది. మనకి గిరిజన ప్రాంతాలు, మత్స్యకార ప్రాంతాలు, అట్టడుగున ఉన్నటువంటి ఎన్నో వర్గాలు అభివృద్ధి చెందడానికి ఆ విభజన చట్టంలో పెట్టినటువంటి ఆ యొక్క అంశాన్ని కూడా ఈరోజు తుంగలో కలిపి 50 కోట్ల రూపాయలు జిల్లాకి కేటాయించాల్సినటువంటి నిధులు కూడా ఈరోజు రాకుండా చేస్తున్నారనంటే ఈ రాష్ట్రం మీద ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలతో ముందుకెళ్తున్నారో ప్రజలు మీరందరూ కూడా గమనించాలి. మొన్ననే మాకందరికీ కూడా చాలా దయనీయమైనటువంటి తితిలి తుఫాను కూడా తాకింది. మీరందరూ కూడా చూశారు. అటువంటి భయంకరమైనటువంటి తుఫాను తాకిన తర్వాత సర్వస్వం కోల్పోయేటటువంటి పరిస్థితి మా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పడింది. కానీ ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా, ఆపద ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకి ఆత్మస్థైర్యం కల్పించేటటువంటి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు తెల్లవారి తుఫాను తాకితే సాయంత్రానికల్లా మా జిల్లా వచ్చి 7 రోజుల పాటు అక్కడే నివసిస్తూ దసరా పండుగ కూడా మా ప్రజల మధ్యలో జరిపించుకొని ప్రజలకి అందరికీ కూడా మరొకసారి ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే బాటలో నారా లోకేష్ గారు 7 రోజులు ఆయన కూడా అక్కడే ఉన్నారు. మాకు మందస అనేటటువంటి ఒక మండలం ఉంటే దాన్ని దత్తత తీసుకొని ఈ మండలంలో అన్ని రకాలుగా చర్యలు సక్రమంగా జరిగేంత వరకు కూడా నేను ఉండి కృషి చేస్తానని మా సిగ్గోలు ముద్దు బిడ్డలాగా పనిచేసినటువంటి నారా లోకేష్ గారు. కానీ ఆ రోజు మీరు చూశారు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా విజయనగరం జిల్లాలో తిరుగుతూ ఆ రోజు మా పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా వచ్చి మా యొక్క ప్రాంత ప్రజల్ని ఆదుకోండి అని అంటే ఆయన రాజకీయాలకే ముందు చూపు చూపించారు తప్ప మా జిల్లాకి రావడానికి మాత్రం ఒక్క ప్రయత్నం చేయలేదు. అప్పుడే ఆయన తాలూకా రాజకీయ కుట్ర ఏంటో మనకందరికీ కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా కుమ్మక్కై ఒకే ఒక్క ఉద్దేశంతో కేవలం తెలుగుదేశం పార్టీని గద్దెదించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఓదించాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆలోచనతో ఈ నరేంద్ర మోదీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసికట్టు ఆడుతున్నటువంటి కుట్ర. ఇటువంటి డ్రామాలు 1984లో కూడా కొనసాగలేదు, 2019లో కూడా కొనసాగవు అని బల్లగుద్ది చెప్పినటువంటి విధంగా ప్రజలు అందరూ కూడా ముందుకు రావాలని ఈ ధర్మ పోరాట దీక్షగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో మన రాష్ట్రానికి వెనకబెట్టడానికి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎందుకు ప్రత్యేక హోదా ఈరోజు ఇవ్వలేకపోతున్నారు? నేను సూటిగా ప్రధానమంత్రి మోదీ గారికి ప్రశ్నిస్తున్నాను. మీ దగ్గర ఈరోజు ఉన్నటువంటి అధికారం వల్ల మీరు నోట్ల రద్దీ 1 సెకండ్లో మా పేదవాళ్ళ జోబుల్లో ఉన్నటువంటి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేసి రోడ్డు మీద మా పేదవాళ్ళందరినీ కూడా పడేశారే. అదే రకంగా సిబిఐ సంస్థలో మీకు రఫేల్ డీల్లో ఏదో ఒక తీర్పు ఇవ్వబోతున్నారు, దాని మీద ఎంక్వైరీ జరుపుతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ని రాత్రి 12:30 గంటలకి వెంటనే మార్పించి కొత్త డైరెక్టర్కి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నారే. ఆ ఉన్నటువంటి అధికారం మాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎందుకు అడ్డు పెడుతున్నారనేది నరేంద్ర మోదీ గారికి నేను అడుగుతున్నాను. మీరు దేశం కోసం ఏవేవో నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, కానీ మా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు మా రాష్ట్రానికి న్యాయం జరగాలనంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి 4.5 సంవత్సరాలుగా మొత్తుకొని మీకు అడుగుతున్నా సరే ఈ రోజు వరకు కూడా కదలిక రావట్లేదనంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద పగ పెంచుకున్నారు. ఇటువంటి నాయకుడు చిన్న రాష్ట్రం అయిపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు పౌరుషానికి ఎక్కడ కూడా ఈరోజు అంతుపట్టట్లేదు.
ఈరోజు హైదరాబాదే లేదని అనుకున్నాం, కానీ హైదరాబాద్కి తాత లాంటి రాజధాని ఈరోజు కట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి నాయకుడు మళ్ళీ దేశ స్థాయిలో ముందుకు వస్తే మన కుర్చీకే వెసర వేస్తారన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారికి భయపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఒక్క కార్యక్రమం చేయడానికి కేంద్రం ముందుకు రావట్లేదు. అయినా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా మన అందరి కోసం ముందుకు సాగుతూ ఎన్ని అవమానాలు వచ్చినా సరే, ఎన్ని ఆకంఠాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఈ రాష్ట్రం కోసం ఎల్లప్పుడూ నేను కృషి చేస్తాను, రాష్ట్రం కోసం నేను నా తాలూకా జీవితాన్ని త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నంబర్ 1 చేస్తానని చెప్పి అనుక్షణం కూడా మన కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన తాలూకా నాయకుడు మన ప్రాంగణం వద్దకు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా మనమందరం కూడా ఈరోజు కేరంతలు పెడుతున్నాం, ఉత్సాహంగా ఉన్నాం. రేపు భవిష్యత్తు వైపు ఎంతో ఆనందంగా చూస్తున్నామనంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది ఆయన ఈరోజు అయోధ్య మైదానంలో అడుగు పెట్టారనంటే ఈ విజయనగరం జిల్లా దద్దరిల్లడం కాదు, ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకుల తాలూకా కుర్చీలు దద్దరిల్లే విధంగా మీరందరూ కూడా మన నాయకుడికి స్వాగతం పలకాలని విజయనగరం ప్రజలకు అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఆయన చేస్తున్నటువంటి పోరాటం రోజుకి సుమారు 18 నుంచి 20 గంటల వరకు మనందరి కోసం పోరాడుతున్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే తెలుగువారు అందరికీ కూడా ఈ చంద్రన్న అండగా ఉంటాడని అటు తెలంగాణలో కానీ ఇటు దేశ విదేశాల్లో ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే ఈ పసుపు జెండాని రక్షణ కవచంగా ఇస్తూ మన అందరి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి తెలియజేస్తున్నాను. అటువంటి ఆయన తాలూకా రథ సారథ్యంలో ఈరోజు మనం అందరం కూడా ముందుకు నడుస్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. ఈరోజు మన తాలూకా విజయం కేవలం చంద్రబాబు నాయుడు గారి విజయమే కాదు, దేశం వైపు కూడా మనం దృష్టి సారించాలి. దేశ స్థాయిలో ప్రధానమంత్రి గారి మీద కూడా మనం తాలూకా నిర్ణయాన్ని మనం చూపించాలి. ఇంత అన్యాయం మనకి చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకొని కూర్చోరన్న మాట ఈరోజు మోదీ గారికి మనం తెలియజేయాలి. ఆయన ఈరోజు ప్రధానమంత్రిగా వ్యవహరించట్లేదు, కేవలం గుజరాత్కే ప్రధానమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. తితిలి తుఫాను తాకి ఇంత పెద్ద ఎత్తున నష్టం పోతే ఒక్క రూపాయైనా మాకు ఇవ్వండి, మా రాష్ట్రంలో మా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేయండి అని అడిగితే ఒక్క రూపాయి కూడా ఈరోజు పంపించలేదు. గుజరాత్లో అదే ఒక విపత్తు వస్తే 4 నెలల్లో 500 కోట్ల రూపాయలు పంపించారు గుజరాత్లో ఉన్నటువంటి విపత్తుకి. మన శ్రీకాకుళం జిల్లా అసలే పేద జిల్లా, ఎంతో వెనుకబడినటువంటి జిల్లా, ఇటువంటి జిల్లాకి విపత్తు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం తాలూకా మంత్రులు, వాళ్ళ తాలూకా హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు గుంటూరు వెళ్ళి వాళ్ళ కార్యాలయం ఓపెన్ చేసుకుంటున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రజల తాలూకా ఆవేదన చూడడానికి మాత్రం వాళ్ళెవ్వరికి కూడా మనసు అంగీకరించలేదు. ఇటువంటి కుట్ర రాజకీయాలు దేశ స్థాయిలో జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఊరుకుంటామా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఊరుకుంటామా సోదరులారా? బుద్ధి చెబుతామా లేదా? ఢిల్లీ స్థాయిలో మనం అందరం కూడా పిడికలు బిగించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని గుండెల మీద పెట్టుకొని ఆయన చేసినటువంటి పోరాటాన్ని 1984లో చేసినటువంటి పోరాటాన్ని గుర్తు తెచ్చుకొని మనం రాబోతున్నటువంటి ఎన్నికలకు ముందుకు వెళితే తిరుగులేనటువంటి విజయం మనమే సాధిస్తామన్నది మీరందరూ కూడా మరొకసారి తెలుసుకొని విజయనగరం జిల్లా ఎప్పుడు కూడా విజయానికి సంకేతం అనేది మీరెవ్వరూ కూడా మర్చిపోవద్దు. అందుకనే నేను ఇందాక చెప్పాను, విజయనగరం ప్రజలు మెచ్చినటువంటి రారాజు మన అశోక్ గజపతి రాజు గారు. ఆయన కూడా కేంద్ర మంత్రిగా అయినట్టు మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. కేంద్ర మంత్రి అయిన తర్వాత, సివిల్ ఏవియేషన్ మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా సివిల్ ఏవియేషన్ పాలసీ ఈ దేశంలో తెచ్చినటువంటి మంత్రి మన అశోక్ గజపతి రాజు గారు. ఆయన తెచ్చిన తర్వాత ఏవియేషన్ ఇండస్ట్రీకే ఈరోజు ఎదుగుదల వచ్చింది. దేశంలో కానీ ప్రపంచంలో కానీ మోదీ గారు వెళ్ళి మా దేశంలో చూడండి ఏవియేషన్ ఎంత అభివృద్ధి చెందుతుందనంటే ఆయన మాటల వల్ల, ఆయన చేతల వల్ల కాదు, మన అశోక్ గజపతి రాజు గారి నీతి నియమాలతో ఉన్నటువంటి పరిపాలన వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ ముందుకు వెళ్ళింది. స్పైస్ జెట్ లాంటి సంస్థ కష్టాల్లో ఉంటే ఆయన బాధ్యత తీసుకున్నారు. అటువంటి సంస్థ పాడైపోతే దేశానికే నష్టం జరుగుతుందని ఆయన ముందుకు వచ్చారు. అదే రకంగా ఎన్నో విషయాల్లో ఆయన చొరవ తీసుకొని ఆయనకు అందించినటువంటి బాధ్యతకి ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా చూసుకొని మన గౌరవాన్ని జాతీయ స్థాయిలో కాపాడినటువంటి నాయకుడు అశోక్ గజపతి రాజు గారు. అటువంటి వారు చెప్పినటువంటి మాటలు కూడా క్యాబినెట్లో ఏ విషయం చెప్పినా సరే లెక్క చేయకుండా మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగినప్పుడు విజయనగరం జిల్లా ప్రజలు మరొక పోరాటానికి మీరందరూ కూడా సిద్ధం కావాలి. ధర్మం కోసం, న్యాయం కోసం ఎల్లప్పుడూ కూడా మేము పోరాడుతూనే ఉంటామన్నటువంటి మాటతో మీరందరూ కూడా ముందుకు రావాలని మరొకసారి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కేవలం రాజకీయం కోసం, ఎన్నికల కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు.
కాదు, భావి తరాల కోసం. మన తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఎవరు అన్యాయం చేసినా మేము ఊరుకొని కూర్చోం, తిరగబడతాం, నిలదీస్తాం అనే మాట చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా వాళ్ళందరి కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలకి మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా విజయనగరం జిల్లా నాయకులందరూ ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధర్మ పోరాట దీక్ష కూడా ఒకటికి మించినటువంటి ఒకటి రీతిలో ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. మరి మీరు అందిస్తున్నటువంటి ఆ యొక్క ధైర్యంతో మళ్ళీ డిసెంబర్ 11న మళ్ళీ పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి. అప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మోదీ గారికి అన్ని విధాలుగా నిలదీసేటటువంటి ప్రయత్నం మా తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరం కూడా కలిసికట్టుగా చేస్తామని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.